25,000 ఎవరు తీసుకున్నారు? మార్కెట్ ఏం పల్సగా ఉంది మరి? అన్ని కటింగ్ వాటి ఏడ దొరుకుతాయి అన్న? 95,000 ఎన్ని పాలు ఇస్తుంది? కూడా 3 అవుతున్నాయి. 95,000 తీసుకున్నారా? ఎన్ని రోజులు అవుతుందంట? ఈయన 15 రోజులు అవుతుందంట. హాయ్ నమస్తే అందరికీ, వెల్కమ్ టు జై జవాన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి సిద్దిపేట డిస్టిక్లోని హుస్నాబాద్ మార్కెట్కి విజిట్ చేసాము. ఒకసారి చూడండి, మార్కెట్లో మీకు గేదెలు అలాగే ఆవులు అలాగే గొర్రెలు కూడా వస్తుంటాయి. ఈ మార్కెట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, 3 గంటల వరకు ఉంటుంది. ఆవులలో ఎక్కువగా మీకు జెర్సీ క్రాస్ ఆవులు అలాగే హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు, కొన్ని దేశీ ఆవులు కూడా వస్తుంటాయి, గేదెలు కూడా వస్తుంటాయి. మంచి మార్కెట్లో అనుభవం ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకుంటే ఇలాంటి మోసాలు ఉంటాయి. వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక గేదె సేల్ అయింది. అన్ననే అమ్మినంట, అడిగి తెలుసుకుందాం. అన్న ఎంత కమ్మినావా? 60,000 అమ్మినావా? సూడి గేదెనా? 20 రోజులు అయితే ఇంతది. పాలే పాటిస్తుంది? 6 లీటర్లు పూటకు 3 చొప్పున. గ్యారంటీ మీద ఇచ్చినావా లేకపోతే అట్లా మాట? రైతా లేకపోతే అమ్మని తీసుకొచ్చారు? నువ్వు ఆసామి ఒక బేరగానికి అమ్మిందంట. చూడండి, గేదె మంచి సైజు ఉంది, లోకల్ గేదె. ఈరోజు మార్కెట్ ఏం పల్సగా ఉంది మరి? అన్ని కటింగ్ వాటి ఏడ దొరుకుతాయి అన్న? ఇక్కడ ఒక గేదె సేల్ అయింది. చూడండి, 98,000 సేల్ అయిందంట. ఇక్కడ మన పక్కకు ఒక అన్న ఉన్నాడు, అలా ఇప్పించారంట. చూడండి, థర్డ్ లాక్టేషన్ బర్రె రోజు మీద 8 లీటర్లు ఇస్తాను అంటుండు. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ. ఎంత పెట్టచ్చో కామెంట్ చేయండి. 98,000 తీసుకున్నారంట రైతు. చూడండి, ఒక గేదె సేల్ అయింది, 115,000 అంట. చూసుకోవచ్చు, హుస్నాబాద్ మార్కెట్లో 115,000 తీసుకున్నాడంట. చూడు గేదె చెక్ చేసుకుంటున్నారు. 4 సంవత్సరాలు చెక్ చేసుకుంటున్నారు. గుడ్ల మాయకు గ్యారంటీ ఇస్తాను నేను. సరే చూడవచ్చు. $115,000 ఇదే గేదె సేల్ అయింది. పూటకు 5 లీటర్, రోజు 10 లీటర్ల పాలతో గ్యారంటీ తీసుకున్నారంట. 10 లీటర్ ఇస్తారు. 115,000 సేల్ అయింది. ఈ గేదె 53,000 సేల్ అయిందంట, లోకల్ గేదె. చూడండి, మళ్ళీ బేరగా తీసుకుంటుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. లోకల్ గేదె 53,000 ఎంత పెట్టచ్చు చెప్పండి. ఇప్పుడు ఒక గేదె సేల్ అయింది, అడిగానండి, అడిగి తెలుసు. ఎంత తీసుకున్నారన్న? 75,000 75,000 తీసుకున్నారంట. ఒకసారి చూడండి అన్న, ఎంత తీసుకున్నారు? 75. పాలే పాటిస్తుందనా? చూడు గేదెనా? ఎన్ని నెలల చూడు ఉంది? గ్యారంటీ మీద తీసుకున్నారా లేకపోతే ఎట్లా? మీరు మళ్ళీ అమ్ముతారా లేకపోతే మీ దగ్గర గ్యారంటీ చేస్తారంట. ఒకసారి చూడండి, గేదె 75,000 తీసుకున్నారు. రాజరాంపల్లి అంగట్లో కూడా ఇది వస్తుందంట. ఒకసారి చూసుకోండి. చూడండి, ఇక్కడ ఒక గేదె సేల్ అయింది, అడిగి తెలుసుకుందామా నేను. ఎంత తీసుకున్నా అన్న? 95,000 తీసుకున్నారా? ఎన్ని రోజులు అవుతుందంట? ఈయన 15 రోజులు అవుతుందంట. ఈయన పాలే పాటిస్తా అంటనా? పూటకు 4 చొప్పున, రోజు మీద 8 అవుతుంది అంట. ఈ గేదె మీకు సిద్దిపేట మార్కెట్లో కూడా ఒకవేళ ఉంటుంటుంది. సిద్దిపేట మార్కెట్లో ఉంటుంది అనేది. అన్న అమ్మనికే తీసుకున్నాడు. ఒకసారి చూసుకోవచ్చు. ఎప్పటి పాలిస్తా చెప్పండి. మినీ జాతి గేదె. కొమ్ములు ఊగుతున్నాయి అన్నదాని? ఇలాంటి కొమ్ములు అవుతున్నాయి, చూడవచ్చు. 95,000 తీసుకున్నాడంట. చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. 45,000 ఒకటి. ఈ నిన్ను పాపది 45,000. అది 85,000. చూడు, ఏపాటి పాలు ఇస్తారా? 20 రోజులు అవుతుంది. చూడండి ఎలా అవుతుంది. నమస్తే, ఇక్కడ ఒక 2 గేదెలు అన్న సేల్ చేసినట్టు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత అవుతుంది. అన్న సేల్ అయినాయి అన్న? అన్న సేలింగ్ అయినాయి అన్న. నువ్వే అమ్మినా? ఎన్ని తీసుకున్నావు? ఎన్ని అమ్మినా అన్న? 3 అమ్మినాయి అన్న. చెప్పు ఒకసారి అన్న, ఏదేది ఇది ఎంత అయిందన్న? 95,000. ఎన్ని పాలు ఇస్తుంది? పూటకు 3 అవుతున్నాయి. పూటకు 3 అవుతున్నాయి. ఎన్నో లాక్టేషన్ అన్న? మూడోది. 95,000 సేల్ అయింది. ఇంకోటన్నా? ఇంకోటి అటు సైడ్ ఆనందరా.
ఇది ఎంత అయింది? ఇది కాలే అన్న, ఇది ఉన్నది, ఇది టైం పడుతుంది. చూడండి ఇంకో గేదె సేల్ అయిందని నచ్చింది. అన్న ఇది ఎంత అయిందా? అది 75కి అయిందా? 75,000. 75,000 అడిగిరా. ఇదే కదా 75,000కు సేల్ అయింది అన్న చెప్తున్నాడు. ప్రతి వారం హుస్నాబాద్ అలాగే గంగాధర మార్కెట్, సిద్దిపేట మార్కెట్లో ఎన్న గేదెలు తెస్తుంటాడు. చూడండి గేదె బేరం కొద్దిగా నైట్ అయింది ఇట్లా. అది అన్న చెప్పుడు 155,000 చెప్తున్నాడు. బేరం అవుతుంది, మాట్లాడుతున్నారు. నైట్ అయింది. విచారించి అడుగువే. నీ పొద్దుకి నిందన్నా నైట్ కాదా? 1,20 అడుగుతానే ఇస్తున్నాడు. బేరగాడే 1,20 అడుగుతా కాదన్న, కాదు. అది 1,20,000కి మనకు రాలే బాబు. 45 కొట్టవా? ఊకద్దు. 55, 50 అవన్నీ వద్దు. 1,45 కొట్టవే చిచ్చా. మీటికి అయితే చించు. ఈ గేదె చూడండి 58,000కి సేల్ అయిందంట. రోజు మీద 3 లీటర్లు పాలు ఇస్తుంది అంటున్నారు. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ అన్నం వ్యాపారే తీసుకున్నాడు. ఇది మళ్ళీ ఈ గేదె వచ్చేసి మన గంగాధర మార్కెట్లో ఉంది. బాయ్ చూడండి గేదె 64,000కి సేల్ అయిందంటే అన్న తీసుకున్నాడు. పాలే పాటిస్తాడన్నా? పాలే పాటిస్తాడా? 16 6 రోజు 6 లీటర్, పూటకు 3 లీటర్లు చొప్పున ఇస్తాయంట. తీసుకోవచ్చు. 64,000కు సేల్ అయింది. ఎలా ఉందో చెప్పండి. చూడండి ఇక్కడ ఒక గేదె సేల్ అయింది 57,000 అంట. పాలే పాటిస్తానా? 5 రోజు మీద 5 లీటర్లు. రోజు మీద పూటకు 2.5 చొప్పున రోజు మీద 5 లీటర్లు ఇస్తుందంట. 57,000కి సేల్ అయింది. చూసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంతగా అయిందే? ఎంతగా అయింది? 55. 55 అయిందట్రా. 55,000కు సేల్ అయింది. లోకల్ గేదె ఎలా ఉందో చెప్పండి. చూడండి ఇక్కడ ఒక గేదె సేల్ అయిందంట. 85,000కి తీసుకున్నానంట. చూడు గేదె ఎలా ఉందో చెప్పండి. రైతు ఇప్పుడే ఇక్కడి నుంచి రేటో పోయిండు. 85,000కి తీసుకున్నాడంట. థర్డ్ లాక్టేషన్ గేదె ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఆవు వచ్చేసి 41,000కి సేల్ అయిందంట. చూడావు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి చూడావు 41,000కి సేల్ అయిందంట. మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది, సేల్ అయిపోయింది. చూడండి ఆవు సేల్ అయిందంటే 55,000కు. అది ఆస్తున్నానే చూడండి ఆవు ఎంత తీసుకున్నావా? 65,000కి తీసుకున్నాడంట. తులసి వినిందా? చూడావు ఎలా ఉందో కామెంట్ చేయండి. 65,000కి తీసుకున్నాడంట. జెర్సీ క్రాస్ ఈ యొక్క ఆవు సేల్ అయిందంట. చూడండి జెర్సీ క్రాస్ ఎంతకైందనా? 26,000కి సేల్ అయిందా? పాలు ఏ పాటిస్తుందంట? జున్నువాల మీద కానీ ఏ పాటిస్తుందంట? పూటకు 3 అని చెప్పిండా? పూటకు 3 అని చెప్పిందంట. చూడండి జెర్సీ క్రాస్ లా ఉంది. 26,000కు ఎంత పెట్టాలో చెప్పండి, కామెంట్ చేయండి. ఒక ఆవు సేల్ అయింది, అడిగి తెలుసుకున్నాం. అన్న ఎంత తీసుకున్నావునా? 25,000. ఎవరు తీసుకున్నారు? పాలు ఇస్తుందా? పూటకు 3.5 ఇస్తారు. పూటకు 3.5 ఇస్తాను. పొద్దుమాపి 7 లీటర్ ఇస్తాను. 33,000 తీసుకున్నారా? మీకు ఆవులు ఉన్నాయా లేకపోతే మళ్ళీ అమ్ముతారా? కొన్ని అమ్ముతారంటే ఒకసారి చూడండి. ఆవు ఎన్ని రోజులు అయింది? 20-25 రోజులు అవుతుంది. చూడండి ఏ పాటి పాలు ఇస్తుందో కామెంట్ చేయండి. చూడండి అన్నీ కటింగ్ పోతున్నాయి గేదెలు. ఎలా ఉంది హుస్నాబాద్ మార్కెట్లో.